టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భిత నరసికాం సౌహ క్లీం కళాంభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనక దుర్గాదేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదే కబీరం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మరి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల భార్యాభర్తలతోనూ బిడ్డలతోనూ పరివారంతోనూ బంధువులతోనూ అందరితో కూడా విరోధాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మరి మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ కుజుడు స్వక్షేత్రగతుడు అవుతున్నాడు కాబట్టి ఆ భూములన్నింటినీ కూడా ఎవరో ఏజెంట్కి ఇచ్చి మీరు అమ్మాలనుకుంటారు. ఆ మంచి రేటు వచ్చినప్పటికీ కూడా ఏజెంట్లు కానీ మధ్యవర్తులు కానీ మిమ్మల్ని మోసం చేసి మరి తక్కువ రేటు యథావిధిగా మీకు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అంటే మీరు హైయెస్ట్ రీప్ వచ్చినప్పటికీ కూడా అనుభవించడానికి యోగ్యులు కాలేకపోతారు. యూ విల్ బి చీటెడ్. అలాగని చెప్పి మీరు స్వతంత్రంగా మేము చేసేసుకుంటామని పుడుంగల్లాగా దిగినా అవతల వాళ్ళు మీ దగ్గర కొనరు. అలాగే ఈ యొక్క భాగ్యంలో ఉన్నటువంటి రవి బుధులు ఇద్దరు కూడా మే 15 తర్వాత భాగ్యంలోకి వస్తారు. దానివల్ల మీ తండ్రి తరపు బంధువులందరూ కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఇండైరెక్ట్గా డైరెక్ట్గానో సహాయం చేయడం ఉంటుంది. అలాగే మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండదు. అలాగే అకౌంట్స్లోనూ ఆ తర్వాత చిట్ ఫండ్స్ ఇలాంటివి నడిపేటటువంటి వాళ్ళు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా క్లిక్ అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇకపోతే ఈ యొక్క రాజ్యస్థితికి తెలియనటువంటి గురు శుక్ర గ్రహాల ప్రభావం వలన అనేకమైనటువంటి వృత్తిలో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా సమర్థవంతంగా మీరు పనులు చేసుకోగలుగుతారు. కానీ ఎంత ఏది చేసినప్పటికీ కూడా మీ భార్య తరపు బంధువుల వలన కానీ మీ భార్య వల్ల కానీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏదో ఒకటి గొడవలు వచ్చి మీకంతా కూడా కాస్త అస్తవ్యస్తం అవ్వడానికి అవకాశాలంటే, అలాగే వృత్తిలో కూడా ఉద్యోగం విషయంలో కూడా ఒక స్త్రీ బాస్ కానీ స్త్రీ కొలీగ్ వల్ల కానీ మీ ఉద్యోగాలు పోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరందరూ చేసుకోవాలా. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదువుకోండి, శుక్రుడికి కిలోంపావు మినుముల్ని, కిలోంపావు బొబ్బర్ని, తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. ఇంకా వీలుంటే కనుక సప్తమంలో ఉన్నటువంటి శని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకు దానం చేసుకోండి. రావి చెట్టుకు నీళ్లు పోస్తూ రావి చెట్టుకు ఓం శనైశ్చరాయ నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.